ఇవాళ ఏంటి నాన్న? ఫ్రైడే కాకుండా నీ పుట్టినరోజు కూడా. ఇవాళ నీ బర్త్డే నాన్న. కేక్ చేయాలా? బర్త్డే బర్త్డే అయితే కేక్ చేస్తారా? కేక్ ఎందుకు నీకు ఇప్పుడు? సరే చేద్దామా? ఫస్ట్ అందరికి హాయ్ అని చెప్పు. అందరూ బాగున్నారా అని అడుగు. అందరూ సేఫ్ గా ఉండండి. ఓకే, ఈ రోజు యక్షిత్ బర్త్డే కాబట్టి మేము కేక్ చేయబోతున్నాం ఇంట్లో. చూడండి, అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టుకొని కేక్ చేయబోతున్నాము. యక్షిత్ అడిగాడు కాబట్టి కేక్ చేయకుండా ఉంటామా? తప్పకుండా చేయాలి కదా. సో వెంటనే కేక్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ చాలా సింపుల్ గా చూసేద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నాను, అది హాఫ్ కప్ కాబట్టి 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను, మీరు గమనించగలరు. ఆ తర్వాత ఒక జల్లెడ తీసుకొని 1 కప్ ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా జల్లెడ పట్టుకోవాలి ఈ విధంగా. సో ఏమైనా లమ్స్ ఉంటే రిమూవ్ చేసేసేయండి. ఆ తర్వాత మొత్తం మిక్చర్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసి మనకి ఎటువంటి లమ్స్ ఏం లేకుండా ఉండేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని రెస్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఫ్లేవర్ కోసం నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిసేదాకా బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లెడ తీసుకొని 2 కప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మైదా తీసుకుంటున్నాను. ఈ మైదా ప్లేస్లో మీరు వీట్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీట్ ఫ్లోర్ యూజ్ చేసినా కూడా మనకి సేమ్ మెజర్మెంట్స్ అండి, కాకపోతే అది కొంచెం హెల్దీ. సో ఇలాగా జల్లెడ పట్టుకోవాలి. ఏమన్నా ఉండలు అట్లాంటివి ఉంటే రిమూవ్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ మిక్చర్ని మొత్తం లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి జనరల్గా కేక్ ప్రిపరేషన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి ఎక్కడా లమ్స్ లేకుండా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది బాగా థిక్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లేకపోతే కొంచెం మనం కాచి చల్లార్చిన పాలని ఒక 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మనకి కేక్ బ్యాటర్ టెక్స్చర్ అయితే ఇట్లా ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదండి. సో తర్వాత కేక్ మౌల్డ్లోకి ఒక బటర్ పేపర్ని ఇన్సర్ట్ చేద్దాము. సో బటర్ పేపర్ని నేను ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నానండి. సెంటర్ ఆఫ్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఎడ్జ్కి తీసుకొని అక్కడ ఒక ఫోల్డ్ చేసుకున్నాను. మనకి ఎగ్జాక్ట్ సర్కిల్ షేప్ వస్తుందండి. అండ్ అది కరెక్ట్ ఫిట్ అవుతుంది మనం కేక్ మోల్డ్కి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఇది ఒక మంచి టిప్ అనమాట. అండ్ అలానే ఈ బటర్ ప్రిపరేషన్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఈ బటర్ పేపర్ వచ్చేసి నేను ఎక్కడ బేకరీస్లో తీసుకురాలేదండి, ఇది హోమ్ మేడ్ బటర్ పేపర్. సో అది కూడా సింపుల్ ప్రాసెస్, నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ మైదాన్ని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మన కేక్ బ్యాటర్ని యాడ్ చేసేసుకోవాలి కేక్ మౌల్డ్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ దాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే ఎయిర్ క్యాప్స్ ఏమైనా ఉంటాయి కదా. ఆ తర్వాత మనకి ఓవెన్లో కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ నేను ప్రీ హీట్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత ఓవెన్లోకి కేక్ మౌల్డ్ని ఇన్సర్ట్ చేసుకుందాము. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. 180 డిగ్రీస్లో టెంపరేచర్ని సెట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్టర్ని 2 సైడ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమర్ వచ్చేసి 45 మినిట్స్లో నేను సెట్ చేసుకుంటున్నాను. అంతే, మనకి 45 మినిట్స్లో మనకి కేక్ బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలా చేసుకోవాలి ఇంట్లో చూపించేస్తాం. దీనికోసం మేము
200 గ్రామ్స్ బటర్ని యూస్ చేస్తున్నాము. బటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇలాగ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు ఇట్లాగా హ్యాండ్ బీటర్ యూస్ చేసుకోవచ్చు, మజ్జిగ కవం యూస్ చేసుకోవచ్చు, అలానే మామూలుగా విస్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు. 200 గ్రామ్స్ బటర్కి మనకి 1.5 కప్ ఐసింగ్ షుగర్ అయితే సరిపోతుంది అనమాట విప్పింగ్ క్రీమ్ ప్రిపరేషన్ ప్రాసెస్కి. సో ఈ ఐసింగ్ షుగర్ అయితే మనం బ్యాచెస్గా యాడ్ చేసుకుంటా మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాగా కొంచెం సేపు బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా 3 టైమ్స్ బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాగ బ్యాచెస్గా ఐసింగ్ షుగర్ మొత్తం వేసి బీట్ చేసేసుకోవాలి. సో ఇలాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మిల్క్ని కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో హ్యాండ్ బీటర్ని ప్రిఫర్ చేయండి, మీరు ఎటువంటి మిక్సీ జార్స్లో అట్లా వేయకండి. సో ఇలాగా 4 టేబుల్ స్పూన్స్ ఇవి కూడా బ్యాచెస్గా కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి. బాగా ప్లఫీగా మనకి క్రీమ్ అనేది బాగా ఉంటుందన్నమాట మనం ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే. అండ్ ఫైనల్గా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కేక్లో. ఇది కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలాగా మనం బాగా బీట్ చేసుకోవాలి. సో ఇంతటితో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. సో ఈలోపు మా యక్షిత్ వచ్చేసాడు. ఎందుకో తెలియదు కానీ వాడికి కేక్ అంటే అంత పిచ్చండి. మా ఇంట్లో మ్యారేజ్ డేస్ కానీ ఎవరైనా బర్త్డేస్ కానీ ముందు వాడికి కేక్ ఇవాళ కేక్ చేస్తారా అమ్మా అని అడుగుతాడు. అండ్ యక్షిత్కి వైట్ క్రీమ్ నచ్చలేదంట, ఎల్లో కలర్లో క్రీమ్ కావాలంట. అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. సో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి మనకి. సో ఇప్పుడు మనకి కేక్ క్రీమ్ వచ్చేసి కంప్లీట్గా ఎల్లో కలర్ వచ్చేసిందండి. సో ఫైనల్గా మనకి విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ అలానే అటు మన కేక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ని కూడా ఓపెన్ చేసేసుకుందాము. చూడండి కేక్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు మనం కేక్ మధ్యలో లోపలంతా ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసుకుందాం. టూత్ పిక్ని గుచ్చి చూద్దాము. దానికి ఏమీ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కేక్ అయితే. కంప్లీట్గా కేక్ చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసేసుకుందాము. సో కేక్ని ఇలాగా ఫ్లిప్ చేసేసుకుందాము. పైన బటర్ పేపర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది. చూడండి మనకి కేక్ స్పాంజీగా చాలా బాగుంది. చూడండి చాలా స్పాంజీగా ఉంది కేక్ అయితే, చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు పైన మనకి ఆ హార్డ్గా ఉన్న బేస్ అంతా మనం కట్ చేసేసుకోవాలి. యక్షిత్ అయితే ఆ కేక్ పైన హార్డ్గా ఉన్న కేక్ బేస్ కూడా నచ్చిందని చెప్పి కొంచెం తీసుకొని తినేసాడు. సో ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కేక్కి క్రీమ్ అప్లై చేసేయాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక స్పాచ్లో తీసుకొని కేక్ చుట్టూతా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఈ కేక్ ప్రిపరేషన్ అంతా నేను వీడియో తీస్తూ ఉన్నాను, యక్షిత్ వాళ్ళ డాడీ చేస్తున్నారనమాట. యక్షిత్ వాళ్ళ డాడీ లోపల ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు వచ్చేసిందండి. చూడండి చుట్టూతా మనకి కేక్ డిజైన్ చూడండి ఏ విధంగా చేశారు. అండ్ ఫైనల్గా కేక్ ఫినిషింగ్ అయితే పైన అప్లై చేయడం అంతా ఈ విధంగా అయిపోయింది. జస్ట్ అట్లా ట్యాప్ చేశారు, అదొక డిజైన్ అంటది. సో ఎనీవేస్ చూడటానికి అయితే లుక్ బాగుంది. ఎనీవేస్ మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి ఎట్లా ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోతాము. సో చూడండి ఫైనల్గా కేక్కి ఈ విధంగా క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇవన్నీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసామండి మేము. ఎటువంటి కేక్ ప్రిపరేషన్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవి మా ఇంట్లో లేవు. అండ్ ఇంట్లో ఉండే హెర్షీ సిరప్తో అవుట్లైన్ ఇట్లాగా అప్లై చేశారు. ఈ కేక్ ప్రిపరేషన్కి మొత్తం ఆ క్రియేటివిటీ అంతా యక్షిత్ వాళ్ళ డాడీదేనండి. ముందుగా మేము ఒక కాన్సెప్ట్ అనుకోలేదు, ఏం అనుకోలేదు. జస్ట్ వాడు అడిగాడు కాబట్టి వాడిని హట్ చేయకుండా ఉండటానికి కోసం ఇంట్లో ప్రిపేర్ చేసామండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. అప్పుడు కూడా యక్షిత్ వాళ్ళ డాడీయే కేక్కి పైన క్రీమ్ అప్లై చేసి క్రియేటివిటీ ఏదో చేసి ఆ పిక్ కూడా మీకు షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో చుట్టూతా మనకి ఈ క్రీమ్ అనేది ఇట్లా అప్లై చేసేసారు.
అండ్ నెక్స్ట్ యక్షిత్కి హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయాలి కదా, సో దానికోసం ఒక బ్యానర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి నా ఐడియా అండి. బట్ కటింగ్ ఏమో ఈయన క్రియేటివిటీతో మళ్ళీ కట్ చేస్తున్నాడు. ఈయన క్రియేటివిటీ మొత్తం చూస్తూ ఉండండి, లాస్ట్లో మీకే అర్థమైపోతుంది ఎందుక ఇట్లా కట్ చేస్తున్నాడు ఈయన అనుకుంటూ ఉంటారు మీరు. నాకు ఫస్ట్లో అర్థం కాలేదండి, ఏంటి ఇట్లా కట్ చేస్తున్నారు అని అడిగినా కూడా నాకేం చెప్పలేదు. వెయిట్ అండ్ సీ అని చెప్తున్నారు. ఏంటో తింగరగా కట్ చేసుకుంటున్నారు అనుకుంటా ఉన్నాను నేను లోపల అయితే. అండ్ ఫైనల్గా చూస్తే ఓహో ఇంత క్రియేటివిటీ ఉందా అనిపించింది. సో మా వారికి ఇటువంటి క్రియేటివిటీ థింకింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట. ఈలోపు మా వాడు గోలండి, అమ్మ కేక్ అయిపోయిందా కట్ చేస్తా అని. ఇంకా కేక్ అవ్వలేదురా, దాన్ని డెకరేట్ చేయలే, అమ్మ ఏం పర్వాలేదు ఇలానే కట్ చేస్తా అంటూ ఉన్నాడు. సో మొత్తానికి కేక్ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. మనకి ఆ విప్పింగ్ క్రీమ్ ప్రిపరేషనే కొంచెం లేట్ ప్రాసెస్ అండి. అదే మనకి ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మా ఇంట్లో ఎలక్ట్రిక్ బీటర్ కరెంట్ టైంకి అవైలబిలిటీలో లేదు కాబట్టి మేము హ్యాండ్ బీటర్ యూజ్ చేసాము. హ్యాండ్ బీటర్ కదా అని చెప్పి మిక్సీ అటువంటివి ఏం యూజ్ చేయొద్దండి. హ్యాండ్ బీటర్తోనే లేదా విస్కర్తో చేసుకోండి, చాలా బాగుంటుంది. అట్లా చేస్తేనే మనకి విప్పింగ్ క్రీమ్ ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో ఫైనల్గా ఈయన కటింగ్ అయితే అయిపోవచ్చింది. యక్షిత్ బర్త్డే రోజైతే మా హస్బెండ్లో నిద్రపోతున్న పికాసో వాళ్ళందరూ సడన్గా లేచి కూర్చున్నారు అనిపిస్తుందండి. ఆయన క్రియేటివిటీ మొత్తం కేక్లో కనబడింది అనమాట ఆ రోజు. సో ఇట్లా కట్ చేసిన తర్వాత ఆ పైన కొమ్ము ఎందుకు అట్లా పెట్టారో అని అడిగాను. ఇంకా నాకు అర్థం కాలేదన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది, అది యక్షిత్ 4th బర్త్డే కాబట్టి 4 అని రావడానికి పైన అక్కడ 4 అని పెట్టారంట. నాకు కట్ చేసేదాకా కూడా నాకైతే వెలగలేదు. సో తర్వాత హ్యాపీ బర్త్డే యక్షిత్ అని చెప్పి రాసేస్తున్నారు. సో ఫైనల్గా హ్యాపీ బర్త్డే యక్షిత్ సింహ అని చెప్పి ఈ విధంగా రెడీ చేశారు. ఆ తర్వాత ఒక 2 టూత్ పిక్స్ తీసుకొని ఇలాగ గ్లూతో 2 సైడ్స్ ఇలాగ స్టిక్ చేసుకోవాలండి. ఫైనల్గా హ్యాపీ బర్త్డే యక్షిత్ సింహ బ్యానర్ అనేది రెడీ అయిపోయిందండి. అయితే మేము ఈ బ్యానర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు యక్షిత్ సడన్గా వచ్చాడు. ఏం చేశాడో తెలుసా, మేము కేక్ కోసం అని చెప్పి జెమ్స్ ఉంచుకున్నాం అన్నమాట. ఫ్రిడ్జ్లో ఉన్న జెమ్స్ తీసి వేద్దామని పక్కన పెట్టుకున్నాము. ఎప్పుడొచ్చాడో ఏమో జెమ్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడండి. సో సగమే జెమ్స్ ఉన్నాయి, సగం ఎంటీగా ఉన్నాయి. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇంట్లో జెమ్స్ లేవు అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో షాప్స్ అవైలబిలిటీలో లేవు. సో ఉన్నవాడితో అడ్జస్ట్ అయిపోయాం అనమాట. మరీ అక్కడ ఎంటీగా ఉంటే నాకైతే నచ్చలేదు. ఏం చేయాలా అనిపిస్తూ ఉంటే నాకు ఒక ఐడియా తట్టింది, బూస్ట్తో కవర్ చేసేసేయండి అని చెప్పాను. సో బూస్ట్ పౌడర్ చల్లేస్తున్నారు. సో అది కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుందండి బూస్ట్ అట్లా చల్లుకోవటం. సో ఫైనల్గా కేక్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చేసింది. అండ్ యక్షిత్కి చాలా బాగా నచ్చిందంట కేక్. అండ్ మా తాతయ్య గారు కూడా కేక్ని ఒక్కొక్క బైట్ ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో పైన అవుట్పుట్ ఎట్లా ఉన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం జెమ్స్ ఉండుంటే మొత్తంగా ఫిల్ చేసి ఉంటే ఇంకొంచెం లుక్ బాగుండేదండి. ఏం చేస్తాం, మా యక్షిత్ తెలియకుండా చేసేసిన పని అది. సో అవన్నీ ఏం అనలేం కదా. కేక్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం యక్షిత్కి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేయాలి కదండి బర్త్డే అయితే. సో బర్త్డేకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ని చాలా సింపుల్గా 5 minutesలో చేసేసామండి. ఫస్ట్ బ్యాక్ డ్రాప్కి ఒక కర్టెన్ కానీ ప్లెయిన్ క్లాత్ కానీ ఏమైనా ఇట్లాగా స్టిచ్ చేసేసుకోండి. దాని మీద మా ఇంట్లో ఆల్రెడీ ప్రీవియస్గా మేము డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదండి, డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఇటువంటివి హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో అవి వెంటనే పిన్స్తో పిన్ చేసేసుకున్నాము. హ్యాపీ బర్త్డే అని చెప్పి పైన అలాగే స్టిక్ చేసేసాము. బెలూన్స్ అయితే ఊదేసాము. మనకి స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఫైనల్ కంప్లీట్గా అవుట్పుట్ అయితే డెకరేషన్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాము సింపుల్గా. ఈ డెకరేషన్కి మాకు జస్ట్ ఒక 10 minutes పట్టిందనమాట, అంతేనండి. అండ్ ఫైనల్గా మన హీరో గారు రెడీ అయిపోయారు, వచ్చి కూర్చునేశారు. అండ్ ఫంక్షన్ అయితే
ఎప్పుడు నైబర్స్ని ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలుచుకునే వాళ్ళం. బట్ లాస్ట్ ఇయర్ అట్లనే జరిగింది, ఇంట్లో వరకే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ ఇయర్ కూడా ఇంట్లో వాళ్ళ వరకే సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎవ్వరు రాలేదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే యక్షిత్ వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే ఉన్నారు, అండ్ అలానే మా అత్తయ్య గారు వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. బట్ ఈ ఇయర్ యక్షిత్ వాళ్ళ అత్తయ్య మామయ్య లేరు, కానీ యక్షిత్ వేసుకున్న డ్రెస్ అయితే వాళ్ళ అత్తయ్య అండ్ మామయ్య గిఫ్ట్ ఇచ్చారండి. మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకున్నారు కదా, అది కూడా యక్షిత్ వాళ్ళ మామ అండ్ అత్తయ్య ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇచ్చిన డ్రెస్ కూడా యక్షిత్ వాళ్ళ అత్తయ్య కొనిచ్చారు. అండ్ ఫస్ట్ మాకు బర్త్డేస్ అంటే మా అత్తయ్యకి ఎప్పుడు ఇష్టం ఉన్నదంటే క్యాండిల్స్ వెలిగించేసి ఆర్పటం అవి అయితే అసలు నచ్చదు మా అత్తయ్యకి. ఎప్పుడు ఇలాగా హారతి అయితే వెలిగిస్తారు. ఇప్పుడు హారతి వెలిగించేసిన తర్వాత మనము ముగ్గురం పట్టుకొని, అమ్మమ్మ గారు, నేను, మా అత్తయ్య గారు ముగ్గురం పట్టుకొని హారతి పాటిచ్చేసి యక్షిత్కి హారతి ఇచ్చేసామండి. ఫస్ట్ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యక్షిత్కి అయితే ఇప్పించారు అత్తయ్య గారు. ఏంటో వాడి బర్త్డే అయితే వాడే పట్టుకొని వాడికే ఇప్పించుకుంటున్నాడండి హారతి. యక్షిత్కి ఇటువంటి పేరెంటకాలు అంటే భలే ఇష్టం అండి. భోగిపల్లి పేరెంటకం కూడా చాలా బుద్ధిమంతుడిలా కూర్చొని బాగా పొగుచుకుంటాడు. అండ్ నెక్స్ట్ నేను వాళ్ళ డాడీ వచ్చేసి కేక్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాము. వాడికి కేక్ కన్నా క్రీమే బాగా నచ్చిందంట. అయితే మేము కట్ చేసి యక్షిత్కి ఫస్ట్ పెట్టాము. యక్షిత్ ఎవరికి ఫస్ట్ పెడతావురా, మాకు పెడతావా డాడీకి పెడతావా అంటే మా ఇద్దరికి కాదని చెప్పి వాళ్ళ తాతమ్మకి పెట్టాడండి వెళ్ళి. చూడండి వాళ్ళ తాతమ్మ లవ్. ఫస్ట్ వాళ్ళ తాతమ్మకే పెట్టాడండి. ఇక్కడ అంతమంది మా అత్తయ్య గారు, మామయ్య గారు, నేను, మా హస్బెండ్, మా తాతయ్య గారు అందరూ ఉన్నా కూడా మా ఎవ్వరికి పెట్టలేదు, వెళ్ళి వాళ్ళ తాతమ్మకే పెట్టుకున్నాడు. చాలా బాగా ప్యాంపర్ చేస్తారు ఆవిడైతే యక్షిత్ని. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి పెడతావురా కేక్ అంటే గబుక్కని పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ ముత్తాతకి పెట్టొచ్చాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కాల్లో వాళ్ళ అత్త, మామ, అమ్మమ్మ, తాతయ్య అందరు లైన్లో ఉన్నారు, అందరికీ పెడుతున్నాడు అనమాట కేక్స్. ఫైనల్గా నాకు పెట్టాడు కేక్. ఆ తర్వాత అమ్మమ్మ, తాతయ్య వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే అత్తయ్య గారు అలానే మామయ్య గారు ఇద్దరు యక్షిత్ని ఆశీర్వదించేశారు. ఆ తర్వాత యక్షిత్కి మర్చిపోయాడంటండి, కాళ్ళకి దండం పెట్టడం మర్చిపోయాడంట. సో ఇప్పుడు వాళ్ళ ముత్తాత గారికి కాళ్ళకి దండాలు పెట్టి ఆశీర్వచనం తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ నేను, మా హస్బెండ్ వచ్చేసి యక్షిత్కి బ్లెస్సింగ్స్ ఇచ్చాము. సో కేక్ కటింగ్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాడి ఫస్ట్ బర్త్డే వీడియోలో మేము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం డాన్సెస్ అయితే వేసాము. సో అది గుర్తొచ్చి వాడు కేక్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను డ్యాన్స్ చేయాలమ్మా అని చెప్పి వాడు డ్యాన్స్ చేయడం మొదలెట్టేశాడు. ఫ్లోర్ మూమెంట్స్ వేసేస్తున్నాడు, పిచ్చి డ్యాన్స్ వేసేస్తున్నాడు అండి వాడు. అసలు ఆగట్లేదు, మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని టాప్ లేపేశాడు. సో ఈ సెలబ్రేషన్ మొత్తం మేము మా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకోలేదండి, సారీ అండి. ఎందుకంటే మా తాతయ్య గారు కూర్చొని మా డాడీ వాళ్ళకి, అలానే యక్షిత్ వాళ్ళ మేనత్త వాళ్ళకి, అండ్ మా మామయ్య గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళకి అందరికీ కాల్స్ అయితే చేశారు. అందరూ కలిసి గ్రూప్ చాట్ అయితే చేశారండి వీడియో కాల్లో. వాళ్ళందరినీ చూశారు, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళందరికీ మా యక్షిత్ కేక్ అయితే చూపించేస్తున్నాడు, కేక్ చూపిస్తున్నాడు, వాళ్ళందరికీ కేక్ అయితే పెట్టేశారు. సో ఫైనల్గా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా యక్షిత్కి అయితే వచ్చేసాయి. అండ్ ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలాగే ఎండ్ అయ్యాయి. అండ్ ఫైనల్గా యక్షిత్ డిస్కో లైట్స్ పెట్టుకొని కూడా డ్యాన్స్ అయితే చేశాడండి. చాలాసేపు రచ్చరచ్చ చేశాడండి. కట్ చేసి సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు ఇంకా నైట్ అయిపోయింది కదండి, నైట్కి టొమాటో రైస్ చేశాను. సో అందరం టొమాటో రైస్ని ఎంజాయ్ చేసేసాము. సో ఇదండి మా యక్షిత్ బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక బిగ్ లైక్ వేసుకోండి. And see you in another video with some interesting topics. Until then, take care, see you and bye bye.